బ్రెజిల్ వెళ్ళదు అన్నాడు. అంతే, ప్రియాకి గొంతులో ప్రాణం పొట్టలోకి జారింది. లేదండి, ఇది బ్రెజిల్ ఫ్లైటే, అనౌన్స్మెంట్ వినే వచ్చాను. లేదండి, కావాలంటే చూడండి అని తన టికెట్ చూపించాడు. అది దుబాయ్కి ఉంది. గతుక్కుమన్న ప్రియ. అదేంటి, మరి అన్నీ చెక్ చేసే కదా పంపించారు అంటుంటే, మరి మీకు ఎలా చెక్ చేశారో మాకు తెలియదండి అన్నాడు అతను. ప్రియాలో కంగారు పెరిగిపోయింది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? ఏముంది, దుబాయ్ నుంచి బ్రెజిల్ వెళ్ళడం అన్నాడు సింపుల్గా. తర్వాత ప్రియ ఏదో చెబుతున్నా వినిపించుకోలేదు అతను. ఎయిర్ హోస్ట్ని పిలిచిన ప్రియ ఏదో చెప్తుంటే ఆ అమ్మాయి పక్క యూరోపియన్ అవ్వడంతో ప్రియ ఇంగ్లీష్ అర్థం కాలేదు. వేరే అమ్మాయిని పంపిస్తానని వెళ్ళిన ఆమె గంట అయినా తిరిగి రాలేదు. ఈ గంట తనకు పెద్ద నరకంలాగే తోచింది. కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎవరికి ఫోన్ చేయాలన్నా ఫ్లైట్ మోడ్ ఉంది కాబట్టి అవకాశం లేదు. కడుపులో ఒక రకంగా అనిపిస్తుంటే వాష్రూమ్కి వెళ్ళిన ప్రియాకి లైట్గా బ్లీడింగ్ అయ్యింది. టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. తనకేమవుతుందో ఏమాత్రం ఐడియా లేని ప్రియ బయటికి వచ్చి ఎయిర్ హోస్ట్ని పిలిచి తన బ్లీడింగ్ ప్రాబ్లం చెప్పింది. ఆ అమ్మాయి వెంటనే ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్ళి అవైలబుల్లో ఉన్న లేడీ డాక్టర్కి అప్పగించి, యూ డోంట్ వరీ మేడం, ఆవిడ ఒక గైనిక్, మీకు అవసరమైన ట్రీట్మెంట్ చేస్తారని కూల్ అవ్వడానికి కూల్ డ్రింక్ బాటిల్ చేతిలో పెట్టి పోయింది. మీరు గైనిక్నా? ఎస్ మిసెస్ కౌశల్, ప్రౌడ్గా చెప్పిన ప్రియ ఫేస్ని క్యామ్ నుంచి చూస్తున్న కౌశల్ లిప్స్ వైడ్గా సాగాయి. ఆవిడ ప్రియాని ఎగ్జామినల్ బెడ్ ఎక్కించి టెస్ట్ చేసింది. విపరీతమైన స్ట్రెస్ వలన ఇలా అవుతుంది. మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారని మెడిసిన్ సిరంజిలోకి ఎక్కిస్తూ అడిగింది. అప్పుడే కదా అసలు ప్రాబ్లం గుర్తొచ్చింది. వెంటనే, మేడం ఈ ఫ్లైట్ దుబాయ్కి వెళ్తుందా బ్రెజిల్కి వెళ్తుందా అని అడిగింది. డాక్టర్ మీరు ఎక్కడికి వెళ్తుందని ఎక్కారు అని అడిగింది. ఆవిడ కూడా చాలా నార్మల్గా లైట్ స్మైల్తో, బ్రెజిల్. ఓ గుడ్, అక్కడ ఎవరున్నారు? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్? నా హస్బెండ్ ఉన్నారు. 7th మంత్ ప్రెగ్నెంట్ లేడీని ఒంటరిగా ఫ్లైట్ జర్నీ చేయించడం రిస్క్ అని మీ హస్బెండ్కి తెలియదా? కనీసం ఎవరినైనా తోడు ఇచ్చి పంపించాలి కదా. ఆవిడ కొంచెం సీరియస్ అవ్వగానే, నేను వస్తున్నట్టు ఆయనకు తెలియదు మేడం, సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వెళ్తున్నాను. సర్ప్రైజ్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెళ్ళాలి. ఇలా మీ ప్రాణాన్ని, బేబీ ప్రాణాన్ని రిస్క్లో పెడతారా? ఇంకోసారి ఇలా చేశారంటే బాగోదు. మేము ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా పేషెంట్ వాళ్ళు ఇష్టానికి చేసి ప్రాణం మీదకి వచ్చాక మమ్మల్ని అంటారని కాస్త తలంటు పోసి ప్రియాకి ఇంజెక్షన్ వేశాక, ఈ ఫ్లైట్ బ్రెజిల్ వెళ్తుంది, నువ్వు టెన్షన్ పడకుండా రిలాక్స్ అవ్వు అనడంతో అప్పుడు కానీ ఊపిరి పీల్చుకొని ప్రియా, మరి నాతో ఉన్న 2 ప్యాసింజర్స్ దుబాయ్ వెళ్తుందని మాట్లాడారు మేడం అని పైకి లేచింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకోగలరు, నీకెందుకమ్మా అని ఆవిడ కసరడంతో పడుకుని కళ్ళు మూసుకున్న ప్రియాకి పాపం తనకంటే ఆ 2 అమాయకులైన ప్యాసింజర్స్ ఏమవుతారో నన్న బాధ కలిగింది. బ్రెజిల్ చేరుకున్న ఫ్లైట్ నుంచి అందరితో పాటు దిగిన ప్రియాకి తన ముందే వెళ్తున్న ఇండియన్ ప్యాసింజర్స్ని పిలిచింది. మీరు దుబాయ్ వెళ్ళాలన్నారు కదా, ఇక్కడ ఎందుకు దిగారు అని అడిగింది. మాకు అదే అర్థం కావడం లేదు మేడం, మేము దుబాయ్నే వెళ్ళాల్సింది కానీ వీళ్ళు ఏంటో ఇక్కడ దించేశారు. ఇక్కడ మాకు ఎవ్వరూ తెలియదు, ఇక్కడ మనీ కూడా మా దగ్గర లేవు అని ఏడుపు నటిస్తుంటే, అయితే నాతో పాటు రండి, ఈ ఊర్లోనే నా హస్బెండ్ ఉన్నారు, తను మీకు ఏదైనా హెల్ప్ చేస్తారని మానవతా దృక్పథంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసింది. 2 మొహాలు చూసుకొని ప్రియాకి కనబడకుండా నవ్వుకొని ఓకే మేడం అంటూ ప్రియాని ఫాలో చేశారు. బయటికి వచ్చాక తన నేమ్ ప్లేట్, డ్రైవర్ మళ్ళీ కనబడలేదు. చిరాకు ఎత్తుకొచ్చింది. గర్భంతో ఉన్న భార్య వస్తుంటే రిసీవ్ చేసుకోవడం కూడా తెలియదు ఈ మొగుడికి అని కారాలు మిరియాలు నూరుతుంటే, డైవర్స్ ఇచ్చేశాక మొగుడు ఎలా అవుతాడే తిక్కపిల్ల అంది ఆత్మ. ప్రియా దాని మాటలు పట్టించుకుంటుందా? వెంటనే బావగారికి ఫోన్ చేసింది. 2 రింగ్స్ తర్వాత లిఫ్ట్ చేసిన యశ్వంత్తో రీచ్ అయ్యానని కానీ కార్ డ్రైవర్ ఎవ్వరూ కనబడలేదని కంప్లైంట్ చేసింది. వాడికి తిక్క టన్నుల్లో ఉంది ప్రియా, నేను ఒక అడ్రస్ షేర్ చేస్తాను, అడ్రస్ ప్రకారమే నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో. బావగారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా?
నాకేం తెలుసని క్యాబ్ వాడు నన్ను సరైన అడ్రస్కి తీసుకెళ్తాడని నమ్మకం ఏంటి అని అడిగింది. ఏం చేయను ప్రియా, వాడు అక్కడికి వెళ్ళాక హ్యాండ్ ఇస్తాడని నాకు మాత్రం తెలుసా? నీకు అడ్రస్ పంపించాను, ఇంకా క్యాబ్ ఒక 5 మినిట్స్లో వస్తుంది, నేను బుక్ చేస్తున్నాను, యూ డోంట్ వరీ అనడంతో అమ్మయ్య మీరు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా నా ప్రయాణం సాగింది అనుకుంది. కానీ నైట్ జరిగిన ఆ నరకం మళ్ళీ గుర్తొస్తుంటే అరచేతుల్లో చెమటలు పట్టాయి. ఓకే బావగారు, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి తన వెనక తాటి చెట్టు కొబ్బరి చెట్టులా నిలబడ్డ మనుషులను చూసి నాతో రండి అంది. వాళ్ళిద్దరూ భుజాలు కుదుపుకొని ప్రియా వెనకే వెళ్ళారు. 5 మినిట్స్కి యశ్వంత్ బుక్ చేసిన క్యాబ్ రావడంతో వాళ్ళిద్దరిని కూడా వస్తారని ప్రియా అంటుంటే క్యాబ్ డ్రైవర్ ఒప్పుకోలేదు. మీకు ఒకరే బుక్ చేశారు, వాళ్ళిద్దరూ లేరు మేడం అని వాదనకు దిగాడు. ప్లీజ్ అమౌంట్ డ్రాపింగ్ చేశాక ఇస్తాను అని రిక్వెస్ట్ చేయడంతో ఓకే అన్నాడు అతను. ప్రియా ముందు ఎక్కితే వాళ్ళిద్దరూ వెనకాల ఎక్కారు. ఆ అడ్రస్ డ్రైవర్కి చూపించింది. ఇది చాలా లాంగ్ జర్నీ మేడం, 1.5 hours పడుతుంది. బాబోయ్ అంత టైమా? ఇప్పటికే పక్కటెముకలు పీకుతున్నాయి నీరసంగా అనుకొని ఓకే అంది. గంటన్నర జర్నీ తర్వాత క్యాబ్ ఓ లగ్జరియస్ మ్యాన్షన్స్ ముందు ఆగింది. ఇదేంటి ఇక్కడ ఆపారు? మీరిచ్చిన అడ్రస్ ఇదే మేడం, మరింత రిచ్ పర్సన్ అనుకోలేదని డ్రైవర్ అంటుండగానే వచ్చిన సెక్యూరిటీ ఒకరు డోర్ తీసి రండి మేడం అని తెలుగులో చెప్పాడు. ప్రియా అదే షాకింగ్ ఫేస్తో కిందకు దిగి వీళ్ళిద్దరికీ కూడా క్యాబ్ ఛార్జెస్ ఇవ్వాలి, మీ సార్ ఉన్నారా అని అడిగింది. అతను ముగ్గురికి కలిపి డబ్బులు ఇచ్చేశాక క్యాబ్ వెళ్ళిపోతుంది. మీరు ఇంత పెద్ద మ్యాన్షన్స్లో ఉంటారా మేడం అన్నారు తాడి చెట్టు పిల్లాడు. ఉంటారు కాబట్టే ఇక్కడ దిగారు, అందులో డౌట్ ఎందుకు అన్నాడు టెంకాయ చెట్టు బుల్లోడు. మీరు బాగా రిచ్ మేడం, ఇద్దరు ఒకేసారి అనడంతో ఎహే ఆపండి మీ గోల, నాకేం అర్థం కాక చూస్తుంటే అని కసిరింది. వచ్చిన అతను ఓ బుల్లి ట్రక్కు లాంటిది తీసుకొచ్చి కూర్చోండి మేడం, లోపలికి నడిచి వెళ్తే మీకు ఇబ్బందిగా ఉంటుందని డోర్ తీశాడు. ఇంటికి వెళ్ళడానికి కూడా బండి వాడుతారా అని నోరెళ్ళబెట్టి కూర్చుంది. వెనకే ఇద్దరు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లేస్, చుట్టూ లేని చెట్లు సదుపాయాలు లేవనే మాట లేకుండా అన్ని స్పోర్ట్స్ నుంచి స్విమ్మింగ్ పూల్ వరకు ప్రతిదీ ఉన్నాయి. ఇక్కడ కౌశి ఎందుకు ఉన్నాడు? ఇదంతా ఎవరిది? కౌశికి ఇంత డబ్బు ఉందా? ఫస్ట్ టైం అతను బిలియనియర్ ఏమో అన్న డౌట్ వచ్చింది. తనతో నార్మల్ పర్సన్లా అల్లరిగా ఉండే మొగుడు ఇంత గొప్ప వ్యక్తే అనే ఆశ్చర్యం, అనుమానం. 2 నిమిషాల తర్వాత మ్యాన్సన్ ఎంట్రీ గేట్ వచ్చింది. దిగి తన థంబ్ యాక్సెస్తో గేట్ ఓపెన్ చేశాడు అతను. లోపల అడుగు పెడుతున్న ప్రియాకి ఏదో ఇంద్రలోకంలోకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఆమె కళ్ళలో ప్రతిబింబిస్తున్నాయి గోల్డెన్ వామ్ టైల్స్ మెరుపులు. ప్రియా లోపలికి రాగానే మేడం మీరు ఈ స్లిప్పర్స్ వేర్ చేస్తే ఈజీగా నడవగలరని ఇచ్చిన అతన్ని వింతగా చూస్తూ ఇంట్లో చెప్పులు ఎలా వేసుకుంటారు వద్దంది. నో మేడం, ఇవి టాప్ ఇటాలియన్ పింక్ మార్బుల్స్, మీకు చలి పుట్టి కోల్డ్ చేస్తుంది, ఇది సార్ ఆర్డర్. మీ సార్ ఇంట్లో ఉన్నారా మెరిసే కళ్ళతో అడిగింది. నో మేడం, సార్ ఇన్ ఆఫీస్. ఎన్నింటికి వస్తారు? తెలియదు, మీరు వస్తారని మాత్రం చెప్పారు, వచ్చాక చూసుకోవడం మా బాధ్యత అని ఆయా అని పిలిచాడు. 40 సంవత్సరాలు ఒక మధ్య ఏజ్ ఆవిడ ఫుల్ వైట్ డ్రెస్ కోట్తో వచ్చింది. ఆమె తన తల్లిలా అనిపించింది ప్రియాకి. మేడంకి గది చూపించి ఏం అవసరమో చూసుకోవాలి చెప్పిన అతను మీరిద్దరూ నాతో రండి, గెస్ట్ రూమ్ చూపిస్తాను, సార్ వచ్చాక మాట్లాడుతును అని వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. రండి మేడం ఆయా పిలిచి ప్రియా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లిఫ్ట్ వైపు నడిచింది. ఈ మ్యాన్షన్ సూపర్ డూపర్గా ఉంది, ఎంత ఖర్చు పెట్టారో ఇది కట్టించడానికి. ఆయాతో లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి వెళ్ళింది. 5 అంతస్తుల డూప్లెక్స్ మ్యాన్షన్ అది. వరండాల పొడుగ్గా ఉన్న ఆ ఫ్లోర్లో హాల్, లివింగ్ రూమ్, కిచెన్, బాల్కనీతో పాటు 2 రూమ్స్ ఉన్నాయి. అన్నీ ప్రియాకి చూపిస్తూ ఇదే మీ రూమ్ మేడం అని డోర్ ఓపెన్ చేసింది. ప్రియా కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి ఆ రూమ్ చూడగానే. లావెండర్ కలర్ థీమ్తో రూమ్ మధ్యలో రౌండ్ కింగ్ సైజ్ బెడ్కి సీలింగ్ నుంచి నేల మీదకి ఉన్న తెరలతో రాజకుమారి గదిని తలపిస్తుంది. ఓ పక్క ఫైర్ ప్లేస్, మరోవైపు సోఫా ఏరియా, డైనింగ్ ఏరియాతో పాటు వెంటిలేషన్ కోసం వాల్ సైడ్ గ్లాస్ విండోస్ ఉన్నాయి. గదిలోకి రావడమే ఆమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తే బెడ్ వరకు 2 వైపులా రెడ్ అండ్ వైట్ రోసెస్తో, అరోమా క్యాండిల్స్తో పూల దారి పరిచి ఉంది.
ప్రియా స్లిప్పర్స్ తీసేసి లోపలికి అడుగుపెట్టింది. మెత్తని పూలు కాలికి సుఖాన్ని హాయిని కల్పించాయి. బెడ్ వరకు ఎలా వచ్చిందో కలలో ఉన్న దానిలా నడుస్తూ వచ్చి గది మొత్తం మరోసారి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే తన లగేజ్ తీసుకొచ్చిన ఆయా వాటిని బెడ్ నుంచి కుడివైపున్న డోర్ తీసి లోపలికి తీసుకెళ్ళింది. ప్రియా మెత్తని పూల పాన్పు మీద కూర్చుంది. దూదిలో మునిగినట్టు ఒళ్ళంతా తేలికగా అనిపించి నెమ్మదిగా వెనక్కి వాలిందో లేదో క్షణాల్లో నిద్రలోకి జారుకుంది. లగేజ్ పెట్టి వచ్చిన ఆయా ప్రియాని చూసి, మేడం కనీసం ఏం తీసుకోకుండా నిద్రపోయారు, సార్కి తెలిస్తే అరుస్తారని టెన్షన్ పడుతుండగా టక్ టక్ అంటూ షూ చప్పుడు దగ్గరకు వస్తున్నట్లు వినిపించింది. 2 నిమిషాల్లో గదిలోకి వచ్చిన ఆకారాన్ని చూస్తూ, సార్ నేను లగేజ్ పెట్టి వచ్చేసరికి మేడం నిద్రపోయారు సార్ అని భయంగా చెప్పింది. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి అని ఆవిడని పంపించేసిన కౌశి ముందున్న ప్రియాని చూస్తూనే చేతులు 2 వెనక్కి పోనించి డోర్ క్లోజ్ చేశాడు. ఒంటి మీద బ్లేజర్ తీసి సోఫాలో పడేసి ఒక్కో అడుగు వేస్తూ ప్రియాని చేరుకుంటున్న అతని ఫేస్లో ఓ డెవిల్ స్మైల్ వచ్చింది. మంచి స్లీప్ అయ్యాక లేచిన ప్రియా ఒళ్ళు విరిచి ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి అదిరిపడి కౌశల్ అనబోయి తన ఆతృతని అణిచివేసి అతని చూపులకి తాళలేక సతమతమవుతుంటే, ఎందుకు వచ్చా అన్నాడు స్ట్రైట్ పాయింట్కి వస్తూ. మాట్లాడాలి, ఏంటో చెప్పమన్నట్టు చూస్తుంటే, చాలా ఆకలిగా ఉంది, తిన్నాక చెప్తాను అంది. బెల్ ప్రెస్ చేసిన నిమిషంలో పెద్ద ట్రాలీ ట్రే తెచ్చి డైనింగ్ ఏరియా ముందు పెట్టి హాయా వెళ్ళిపోయింది. ఇవన్నీ తినడానికేనా అంటూ ఆ పదార్థాలన్నీ చూస్తుంటే, తింటే మాట్లాడచ్చు అన్నాడు. మాట్లాడి నన్ను తరిమేయడానికి బాగా తహతహలాడుతున్నట్టున్నాడని గొనుక్కుంటూ చిరాకుగా ఉంది, ఫ్రెష్ అవ్వాలి అని బెడ్ దిగడానికి చూస్తుంటే అది మెత్తగా ఉండి ఆమె భారమైన శరీరంతో లేవలేకపోతూ విగ్రహంలా కూర్చున్న కౌశిని చూసి, కొంచెం హెల్ప్ చేయండి, లోపల ఉన్నది మీ బేబీనే కదా అనడమే ఆలస్యం. స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి లిఫ్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత తగిలిన అతని స్పర్శకి హార్ట్ దగ్గర ఓపెన్ అయిన బటన్ నుంచి కనిపిస్తున్న హార్ట్ చెస్ట్కి ఆమె లోపల ఫీలింగ్స్ సాల్సా వేస్తుంటే కౌశి హార్ట్కి అతుక్కుపోవాలనేంతలో తీసుకొచ్చి బాత్రూంలో దించాడు. తాకనివ్వలేదని మార్చేయబోతున్న ప్రియా మొహం ఆ రూమ్ చూసి ఆశ్చర్యానికి లోనైంది. ఊర్లో తమ బెడ్రూమ్ అంతా ఉంది. తనని బాగా ఆకట్టుకుంది మాత్రం మధ్యలో షవర్తో కూడిన బాత్ టబ్. అది రొటీన్గా లేకుండా చిన్న సైజు స్విమ్మింగ్ పూల్లా ఉంది. చిన్న పిల్లలు 4-5 ఈజీగా ఆడుకోవచ్చు. అందులో వైట్ అండ్ గోల్డ్ లైటింగ్స్తో అదిరిపోయింది. అందులో దిగి స్నానం చేయాలని ఉన్న కాలు గట్ర జారితే అమ్మా వద్దులే అనుకుని సపరేట్ సెక్షన్గా ఉన్న షవర్ దగ్గరకు వెళ్తుంటే ఆమె హెయిర్కి క్యాప్ వేశాడు తడిచిపోకుండా. ఉంటాడేమో అనుకున్న ఆమె థింగ్స్ తారుమారు చేస్తూ దాకకుండా పోయాడు. అని మూతి విరుచుకుని ఒంటి మీద ఒక్కో ఒలవ విడుస్తూ చక్కగా హాట్ షవర్ చేసిన ఆమెకు జర్నీ అలసట చిరాకు తగ్గిపోయి ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. ముఖ్యంగా వాటర్ గోరువెచ్చగా మంచి ఆరోమాతో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అబ్బా అనుకుంటూ బాత్ రోబ్ చుట్టుకుని నెమ్మదిగా బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నాడు కౌశల్. కాసేపు ఉడికిస్తే పోలా అనుకొని డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగే డైనింగ్ ఏరియాకి వచ్చి ప్లేట్ తీసుకుని స్వీట్ హాట్తో పాటు ఇండియన్ వంటకాలు కొన్ని వడ్డించుకుని పొడుగ్గా ఎత్తుగా ఉన్న సోఫాలో కూర్చొని ఆరగించడం మొదలెట్టింది. యశ్వంత్ ఆమె రీచ్ అయ్యిందో లేదో అని అవతల టెన్షన్గా కాల్ చేస్తుంటే మాట్లాడుతున్నాడు కౌశల్. ఇక్కడికి వచ్చాక ప్రియా ఆ విషయమే మర్చిపోయిందిగా. చక్కగా తింటున్న ప్రియాని ఓ చూపు చూసి ఇందాకటి చైర్లోనే సెటిల్ అయి ఫోన్ గెలుకుతుంటే ఉక్రోషం వచ్చింది. తనని చూడకుండా తనతో మాట్లాడలేదని. ప్లేట్ ఖాళీ చేశాక మెడిసిన్ వేసుకోవడానికి బ్యాగ్ తీస్తూ నాకు ఫ్లైట్లో బ్లీడింగ్ అయ్యింది అని చెప్పి కౌశల్ని చూసింది. విననట్టే ఊరుకున్నాడు. వినలేదని మళ్ళీ చెప్పింది. ఎందుకు వచ్చావని అదే క్వశ్చన్ రిపీట్ చేశాడు. ఎందుకంత తొందర, చెప్పే వరకు ఆగలేవా అంటున్న ఆమె ముందుకు దూసుకొచ్చిన అతను సూటిగా చూస్తూ, ఆగాల్సిన అవసరం నాకేంటి మిస్ ప్రియదర్శిని, నీ కోసం నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మా అన్నయ్య చెప్పాడు కాబట్టి యాజ్ ఏ గెస్ట్గా ఇక్కడ నువ్వు ఉన్నావు, లేదంటే హూ ఆర్ యూ అన్నాడు. ఆమె కళ్ళలో గిరగిరా నీళ్లు గింగిరాలు తిరిగేశాయి.
నా ఇంట్లో ఏడిస్తే పాతేస్తా. అసలు నాతో పని ఏంటి నీకని నిలదీస్తుంటే బేబీ గురించి మాట్లాడాలి అంది కిందకి చూస్తూ. అతని చూపులు తట్టుకోలేక, వాట్? బేబీ గురించి? వాడు బయటకు వచ్చాక నాకు సొంతమని డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేశావు, ఇంకేంటి అంటుంటే నేనెప్పుడు సైన్ చేశాను అంది షాక్ అవుతూ. బెడ్ పక్కనే ఉన్న డ్రా లాగి కాపీ పేపర్స్ తీసి ప్రియా మొహాన కొట్టి చదువుకోమన్నట్టు చూశాడు. కడుపులో ఉన్నంత వరకు తల్లి బాధ్యత, పుట్టాక మాత్రం బిడ్డ మీద సర్వ హక్కులు తండ్రికే ఇస్తూ తనకి ఏమాత్రం సంబంధం లేదని ఉన్న కాలం కింద తాను చేసిన సంతకం చూస్తున్న ప్రియా బాడీ షివర్ అయ్యింది. ఇది నేను ఆ రోజు చూడలేదు అంది వణికే గొంతుతో. దట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మైన్. ఇప్పుడు చెప్పు, దేనికి వచ్చావు అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి. ఫస్ట్ ఇచ్చిన పేపర్లో ఆ పాయింట్ లేదు కదా? ఎర్రబడిన ముఖంతో అడిగింది. అవును లేదు. నువ్వు సైన్ చేసి ఉంటే నాకు ఈ ఐడియా వచ్చేది కాదేమో, కానీ మాటలకి చేతలకి సంబంధం లేని నీలాంటి టూ మైండెడ్ పీపుల్స్తో ఎప్పటికైనా డేంజర్ అని, నా బేబీని నేను తెచ్చుకోవడం బెటర్ అని నెక్స్ట్ టైం ఆ పాయింట్ యాడ్ చేశాను. వాడు బయటకు వచ్చాక నీకు మాకు కనెక్షన్ ఉండదు, నిర్దాక్షిణ్యంగా చెప్పాడు. ఇంకా పుట్టని కొడుకు మీదే అంత కనెక్షన్ ఉన్నవాడివి వెంటపడి వేధించి పెళ్లి చేసుకున్న నా మీద ఎందుకు లేదు? నేను నిన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకుంటానని వెంటపడలేదు. దట్స్ ఆల్ యువర్ విషెస్. నా సుఖం కోసం నేను చేశాను. ఇప్పుడు ఎందుకు డివోర్స్ అడిగానంటే నీకు నాకంటే మిగిలిన వాళ్ళు ఎక్కువ కాబట్టి నాకు ప్రయారిటీ ఇచ్చే మనిషి కోసమే చూశాను. అలా నాకు నువ్వు కనిపించలేదు. అండ్ ఇంకో విషయం అని ఆగిన కౌశల్ వంక ఆశగా చూస్తూ, నీలో మొన్నటి ఫిగర్ లేదు. నాకు అట్రాక్ట్ చేసే ఫిగర్ ఉన్న అమ్మాయి కావాలి. బేబీని కన్నాక నువ్వు ఎలాగో ఫిగర్ అవుట్ అయిపోతావు. నీతో నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. పైగా నీలాంటి మట్టి ముద్దని ప్రతిసారి టీచ్ చేస్తూ దగ్గరికి తీసుకోవాల్సి వస్తుంది. అది నాకు ఇరిటేటింగ్గా ఉంది. సో నాకు సమజోడి అయిన అమ్మాయిని వెతికి బేబీ పుట్టాక పెళ్లి చేసుకుంటాను అని ప్రియా నెత్తి మీద చల్లగా బాంబు వేశాడు. డైవర్స్ కోసం సైన్ చేశావంటే నీకు నేను నచ్చలేదు. ఇప్పుడు మనిద్దరం ఒకరికొకరం స్ట్రేంజర్స్. బేబీని కనిచ్చేశాక నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని మీ వాళ్ళతో మీ ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. ఎవరి లైఫ్ని వాళ్ళు శాసించుకునే రైట్స్ ఉన్నాయి. నీ లైఫ్ మీద నాకు రైట్స్ లేవు, అండ్ నా మీద కూడా నీకు లేవు. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి?